కళ్యాణ్ కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాట్లాడటం వెనక రాజకీయ వ్యూహం ఉంది, అది నేను చెప్తాను. అయితే ఇప్పుడు వంశీ గారు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ రౌడీజానికి వ్యతిరేకంగా అదే విధంగా గంజాయి నిర్మూలన కావాలని ఇవన్నీ మాట్లాడితే ఎవరికి నచ్చటం లేదు, వాళ్ళకి వైసీపీ వాళ్ళ రాజకీయ ప్రతినిధిగా చెప్తారు. నేనేమంటానంటే నిజంగా పవన్ కళ్యాణ్ అలాంటి కోరికలు ఉంటే ఉండొచ్చాం, కానీ రౌడీజం నిర్మూలన, గంజాయి నిర్మూలన ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకు ఈ మాట అడుగుతున్నా అంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలక నాయకుడు ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి. ఈ వీరయ్య చౌదరిని సుమారుగా ఒక 50 కత్తిపోట్లతో దారుణంగా హత్య చేశారు. ఎవరయ్యా వీళ్ళు అని అంటే, రేషన్ మాఫియా, మద్యం మాఫియా, దాంట్లో ఈ మాఫియాలో వీళ్ళు ఉండటమో కత్తిపోటుందో వాళ్ళ ఘర్షణలో అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇది ఒక ఉదాహరణ. ఈయన చనిపోయినటువంటి పాపం బాధితుడు నారా లోకేష్ కి తట్టుకోండి, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ బాగా తెచ్చాడు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ విధమైనటువంటి మాఫియాల హత్యల వరకు వెళ్ళినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఒకసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా గంజాయి నిర్మూలన కూడా ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది. అయ్యా ఏంటి అని అంటే, గంజాయికి సంబంధించినటువంటి మాఫియాలు ఏ విధంగా అంటే పట్టపగలు పెన్సలయ్య అనేటువంటి ఒక సిపిఎం నాయకుడిని దారుణంగా హత్య చేశారు. అది గంజాయి నిర్మూలనకి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అన్నమాట. ఏది దారుణమైనటువంటి హత్యలకు తీసుకున్న బహిరంగంగా పట్టపగలు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఒకవైపున మొన్న చెప్పాడు, రౌడీజం అంటే ఉపేక్షించేది లేదు, పవన్ కళ్యాణ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆ రోజే చూస్తే అనంతపురంలో ఒక సిఐ మీద రౌడీ సిఐని పొడిచాడండి. ఏకంగా సిఐని పొడిస్తే ఆ సిఐ కాల్పులు జరపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది గాల్లోకి. ఆ విధంగా ఘర్షణ జరిగినటువంటి పరిస్థితులు. అదే విధంగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళు చచ్చిపోయారు, అప్పుడు ఘర్షణలు ఉన్నాయి, వ్యవహారం ఉంది. ఇప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు కానీ ఎవరైనా కానీ దారుణమైనటువంటి హత్యలు. ఇప్పుడు పల్నాడులో ఫ్యాక్షన్ పోయింది, పల్నాడులో ఎప్పుడో పోయింది. కానీ ఇప్పుడేందో మళ్ళీ ఈ ఫ్యాక్షన్ కి సంబంధించినటువంటి జంట హత్యలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు ఎవరో వైసీపీ వాళ్ళు చేశారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరుడు చేశాడు అని అనుకుందామండి. అంటే ఈ పోలీసులు ఏం చేస్తున్నారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తారు? నిన్నండి దుర్గి మండలం అడిగొప్పల్లో అన్నదమ్ముల్ని వేటపాడవలతో నరికారు. వాళ్ళు కూడా పాప తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. మరి ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంటే ఏంటి దీన్ని నిర్మూలించేటువంటి విధంగా, శాంతి భద్రతలు కాపాడేటువంటి విధంగా ఏం చేస్తున్నారు? ఏం చేస్తుంటే పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు ఇప్పుడు వైసీపీ రౌడీజం వ్యవహారం ఇవన్నీ అందరికీ తెలిసిందే. అందుకని వాళ్ళ రౌడీజం వల్లే వాళ్ళ 11 సీట్లు వచ్చినాయి, అయిపోయింది. వాళ్ళ మూల కూర్చొని పెట్టేశారు, అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవహారాల మీదనే ఇవన్నీ బహిరంగ సభలో మాట్లాడినా, మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కనే కూర్చున్నటువంటి డిప్యూటీ సీఎం చాలా స్పష్టంగా కాన్ఫరెన్స్ చెప్పాడు, మొత్తము ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు రాజకీయ నాయకులు, వీళ్ళు అధికారులు ఏం చేయలేకపోతున్నారు అని నేరుగా ముఖ్యమంత్రికి చెప్పాడు. ఇట్లాంటి విషయంలో సీరియస్ గా మీరు రెస్పాండ్ అవ్వాలని ముఖ్యమంత్రికి చెప్తే, దీని మీద ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు, ఎక్కడ 6 జిల్లాలకు సంబంధించిన వ్యవహారం చెప్పాడు. అంటే మనం వచ్చి ఈ కూటమి ప్రభుత్వము 9 సంవత్సరం 9 నెలలు అయింది, ఇప్పటికీ కూడా ఈ ఘటన జరుగుతుంటే మనం వచ్చేసి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మక్కలింగదంతా అద్దంతా ఇద్దంతా వాళ్ళంటే ఈ డైలాగులు చెప్తే ఇది ప్రాక్టికాలిటీలో ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. సినిమా డైలాగులు బాగుంటాయి. ఇప్పుడు అంబటి రాంబాబు అడిగాడు, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడావయ్యా, డిప్యూటీ సీఎం అయ్యావు, కనీసం ఆ హోదా ఉంది, గౌరవం, ఆ హోదాని గౌరవం ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది కదా అని అడుగుతాడు. ఆయన కాబట్టి ఇంకోళ్ళు అడుగుతారు, ఎందుకంటే వాళ్ళకి అడిగే అర్హత లేదు అనొచ్చు. వాళ్ళు అలాంటిది చేశారు, వాళ్ళు ఏ పదవుల్లో ఉన్నా అన్నిటినీ ఇష్టం వచ్చినట్టుగా చేశారు కాబట్టి వాళ్ళకి అడిగే అర్హత లేదు అనొచ్చు. మరి మిగతా వాళ్ళు అడుగుతారుగా, రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు డిప్యూటీ సీఎం ఏం భాష అది? నేను అడుగుతాను, మీకు అది చేస్తాం ఇది చేస్తాం మక్కెలేదు, మీకు మక్కెలేదు తగ్గాల్సిన పని మీకెందుకు? మీకు అసలు ఎందుకు? పోలీసులు ఉన్నారు మీ దగ్గర, చట్టమే మీ చేతుల్లో ఉంది, మీకు 164 సీట్లు ఉన్నాయి, 21 ఎంపీ సీట్లు ఉన్నాయి. మీరు చిటికేస్తే మీకు చట్టం అమలైపోయింది. ఎవరు తప్పులు చేశారో వాళ్ళ మక్కెలు ఎదుకొట్టి మన కోర్టులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ మేము చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటది కదా. ఊరికే మాట్లాడేందుకు అంటే ఇదంతా కూడా ఎందుకు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అని అంటే, నాకున్నటువంటి సమాచారం మేరకు ఇప్పుడు ఈ మక్కెల దాంతో తాట తీయటం వ్యవహారం ఇదంతా ఎందుకు వచ్చింది అని అంటే,
పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా జనసేన పార్టీలో కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు కొంత వ్యతిరేకత అనేటువంటిది, అసంతృప్తి వస్తుంది అనేటువంటిది బహిరంగంగా కనపడుతున్నటువంటి అంశం. ఎందుకు అని అంటే ఆయన వ్యవహార శైలి, ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు, ఆయన నిర్ణయం ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇద్దరం కలిసి ఉంటేనే మంచిది, తెలుగుదేశం జనసేన మన భవిష్యత్తు ఉంటుంది, రాష్ట్రానికి కూడా భవిష్యత్తు ఉంటుందని ఆయన ఫీల్ అవ్వచ్చు. కానీ కార్యకర్తలు అలా ఫీల్ అవటం లేదు. ఏం ఫీల్ అవుతున్నారు? మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని వాళ్ళ యొక్క కోరిక కదా అది. సీఎం అని అరుస్తూ ఉంటారు కదా. మరి ఇంక నేను 15 ఏళ్ళు ఉంటాను, 15 ఏళ్ళ తెలుగుదేశంతో కలిసి ఉంటాను, చంద్రబాబు నాయుడు సీఎం అంటే వాళ్ళలో కొంత అసంతృప్తి ఉంటుంది. అందుకోసమని ఈ అసంతృప్తికి సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర వెనక ఎంతో కొంత వ్యవహారం నడుపుతోంది. దాంట్లో భాగమే కాపులకు సంబంధించినటువంటి విషయంలో వివిధ రకాల మీటింగులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో కాపుకు సంబంధించినటువంటి యువత, మిగతా వాళ్ళు జనసేనకు దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి ఒక భయము అనేటువంటిది జనసేన పార్టీకి ఉంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ కు కొంతమంది స్ట్రాటజిస్టులు ఎవరో చెప్పి ఉండొచ్చు. అందుకని ఇప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి మీద ఈ విధమైనటువంటి భాష ఒకసారి వాడాడు అనుకోండి, ఆటోమేటిక్ ఒకసారి ఆయన మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కాకుల్లాగా తగులుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. గతంలోనే ఇప్పుడు అన్ని మాట్లాడారు కదా, పెళ్లిళ్ళ దగ్గర నుంచి అన్ని మాట్లాడి వాళ్ళు బొక్కబార్లో పడ్డాడు. వాటిని యాక్సెప్ట్ చేయలే వైసీపీ మాట్లాడినటువంటి వాటిని. ఇప్పుడు కూడా వైసీపీ మాట్లాడేటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఈ మాట్లాడటం వల్ల అయ్యో మా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు, వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు టార్గెట్ చేశారు, కాబట్టి పవన్ కళ్యాణ్ మనమే సపోర్ట్ గా ఉండాలి అని కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడైనా సరే ఇలాంటి సింపతి క్రియేట్ చేయాలి, ఈ విధంగా తన మీద ఈ విధంగా మాటల దారి అడిగేటువంటి విధంగా వ్యూహాత్మకమైన స్టేట్మెంట్ ఎక్కడిచ్చాడు? గోదావరి జిల్లాలో పెరవలేని ఊళ్ళు అనుకుంటా బహిరంగ సభలో మాట్లాడాడు. ఇది స్ట్రాటజీ. మరి దీని మీద దానికి ఏదో రాష్ట్రము, రౌడీలు, అది ఇదని ఇవన్నీ చెబితే ఎవరు నమ్ముతారు? ఇవన్నీ నమ్మేటువంటి వ్యవహారమేనా? మీరు పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా అన్నిటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విధంగా చెప్పటం అనేటువంటిది మొదట 6 నెలలు పనికొస్తుంది. కానీ అంతా అయిపోయి సంవత్సరం 9 నెలల తర్వాత 2 ఏళ్లు గడుస్తున్నటువంటి ఈ క్రమంలో ఈ ప్రభుత్వ వైఫల్యాలు వీటిని సరి చేసుకోకుండా వైసీపీ మీద అన్ని నెట్టేస్తామంటే కుదిరేటువంటి పని కాదు. వైసీపీ వాళ్ళు వాళ్ళ నోటికి వచ్చినప్పుడు ఎప్పుడు మాట్లాడతారు, వాళ్ళకి ఓడిపోయినా వాళ్ళకి బుద్ధి రాదు. అందుకని మన జగన్మోహన్ రెడ్డి నేను జైలుకు పంపిస్తాను, వాళ్ళని వీళ్ళని పారిశ్రామికతను జైలుకు పంపిస్తాను అది మాట్లాడాడు. ఆయనకు ఆ భాష తెలుసు, ఆయనకు బెదిరించడమే తెలుసు. దానివల్ల ఏమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ భాషలోకి మరి పవన్ కళ్యాణ్ ఎందుకు పోవాలి అంటే దాని వెనక తనను తిట్టించుకోవడం ద్వారాగా కాపు సామాజిక వర్గం నుంచి కొంత సింపతి పొందాలనేటువంటి రాజకీయ వ్యూహం ఉందనేటువంటిది మాత్రం కనపడుతున్నటువంటి అంశం. రైట్, ఓకే. మనోహర్ దేవ్ కూడా జాయిన్ అయ్యారు. మనోహర్ వినిపిస్తుందండి? ఓకే ఓకే. పవన్ కళ్యాణ్ గారి మీద అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, చంద్రబాబు లోకేష్కి అవినీతిలో ఈయన వాటాగా ఉంటున్నారని, పాలన ఏం చేయట్లేదు, నువ్వు ఎవరిని ఎరగొడతావు, ఎవరిని కొడతావు, ఏం చేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు అని చెప్పి ఆయన స్టైల్లో ఆయన అటాక్ మోడ్లోకి దిగిపోయారు. మన పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకి వైసీపీ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు, ఆయన మీద రివర్స్ అటాక్ చేస్తున్నారు. సార్, ముందుగా వర్మ గారు మీకు 99 ప్రేక్షకులకి అలాగే ప్యానల్ సభ్యులకి అందరూ కూడా శుభ సాయంత్రం అండి. సారీ ఫర్ ద లేట్, కొద్దిగా ట్రావెల్ లేట్ అయింది. సార్, ముందుగా సార్ ఒకటి సార్, ఈ విమర్శన అనేది ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి వస్తున్నటువంటి ప్రజాదరణ కానీ దాంట్లో భాగంగా ప్రతి ఒక్కడు అలాగే పనికొచ్చే వాళ్ళు, పనికిరాని వాళ్ళు, అలాంటి